ఎప్పుడు అమ్మా ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసేది? ఆయన రక్తము సహవాసములో ఉన్నప్పుడు. సహవాసంలో ఉన్నప్పుడు. చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగుకు పిలువబడ్డాం. ఏంటి ఆ వెలుగు అంటే, మనము యేసుతో నడిచినట్లుగా ఒకరితో ఒకరము అన్యోన్య సహవాసము కలిసి ఉన్నప్పుడు. తెరవబడిన పుస్తకం లాంటి జీవితం, ఆర్ పార్ జీవితం. నువ్వు 10 మంది ముందున్నా ఒకటే జీవితం, ఒంటరిగా ఉన్నా ఒకే జీవితం. నీ సెల్ ఫోన్ అందరి ముందు తెరిచినా అదే ఉంటుంది, నీ ఒక్కని ఉన్నప్పుడు తెరిచినా అదే ఉంటుంది. నీవు మాటలు 10 మంది ముందు ఎలా మాట్లాడతావో ఒంటరిగాను అదే మాట్లాడతావు. నీ ఆలోచన 10 మంది ఎలా ఉంటుందో ఒంటరిలోనూ అదే అలాగే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, రక్షింపబడిన వారా మీరు కాదా? మీ సహవాస జీవితం ఎలా ఉంది? సహవాసంలో అన్యోన్య సహవాసం లేదు, కానీ నేను రక్షింపబడిపోయాను అని సంకలు గుద్దుకుంటున్నారా? అబద్ధ ప్రవక్త మీకు ఎలాంటి గోడలు కట్టాడు మీ హృదయంలో?